హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో షూట్ చేయక. అయితే ఊరికి వెళ్ళినప్పుడు అమ్మతో వీడియో చేశానమాట. చాలా బాగుంటుంది. సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అమ్మ చేసే వంటలన్నిటిని చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. అలసందల గారెలు రాయలసీమ స్పెషల్ అనమాట. ఇది బెల్లం అన్నం అమ్మవారికి ప్రసాదంగా చేసింది. ఈరోజు సండే అన్నయ్య వచ్చేసి అమ్మవారికి కోడి కొద్దామని చెప్తే చేసింది. అయితే వైట్ రైస్ కూడా చేసేసింది అమ్మ. ఇంకా ఇక్కడ మా నాన్న అయితే సరుకులు తీసుకొచ్చిండు, కొన్ని అల్లం పేస్ట్ అవంతా. ఇంకా నెక్స్ట్ అమ్మ కొత్తిమీర పుదీనా ఈ డబ్బాలు అయితే పెట్టుకుంది. ఇది నైట్ రసం చేసింది అనమాట, ఒలిగి కట్టు అని చెప్తారు కదా అది. ఇప్పుడైతే మా కన్నయ్యకి నేను ఇవి యాపిల్ అయితే కట్ చేశాను, కానీ వాడైతే తినలేదు, అట్లనే పెట్టేసిండు. మటన్ వచ్చేసి కన్నయ్య కోసం చేయాలి. మా కన్నయ్య వచ్చేసి వాళ్ళ నాన్నతోనే తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిండు వాడు, ఇప్పుడు ఆడుతున్నాడు. తమా మా అమ్మకి తెలుగు రాదని చెప్తుంది గాయస్. ఏ కాలంలో ఉందో ఏంటి మా మమ్మీ. తెలుగు మాట్లాడడం రేర్ కదా, వాళ్ళు పల్లెలో ఉన్న వాళ్ళు భాషలోనే మాట్లాడుకుంటారు. ఇంకా అమ్మ వచ్చేసి ఇట్లంతా సర్ది పెట్టుకుంది గాయస్. ఈ సామాన్లను చూస్తే అబ్బా అనిపిస్తుంది, ఎంత బాగా సర్ది పెట్టుకుందో. ఇంకా వీటిని క్లీన్ చేసేసరికి ఆ డబ్బాలలో కూడా ఉంటాయి అనమాట, అన్ని సామాన్లు ఉంటాయి. క్లీన్ చేసేసరికి వాటిని నీట్గా ఎత్తి పెట్టేసరికి ఒక 1 డే అయినా పడుతుంది మమ్మీకి. ఇది చెయ్యాలి అంటుంది, నేనే ఆపేస్తున్నాను. ఎందుకు మా 3 monthsకి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాయి, అవి ఏమైనా పని చేస్తున్నాయా అని అయితే చెప్తానమాట. నేను అమ్మ వంటల్ని చాలా అంటే చాలా మిస్ అయినా. అమ్మకి తెలియలే ఫస్ట్. అప్పుడు అమ్మ వంటలు చేస్తున్నప్పుడు అయితే ఏం బాగాలేదని చెప్పేదాన్ని, ఇప్పుడు కూడా చెప్తానులేండి కొన్ని బాగాలేదని. అయితే కొన్ని కర్రీస్ అయితే నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఆలు కర్రీ అట్లా కొన్ని చేస్తూ ఉంటుంది, అవి బాగా అనిపిస్తాయి నాకు. ఈరోజు అమ్మతో ఫుల్ వీడియో మాట్లాడిస్తాను. నేను వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మా, నా గురించి నీకేమైనా బాధగా అనిపిస్తుందా ఏంటి అని చెప్పేసి అమ్మతో ఈరోజు మాట్లాడకపోయినా మాట్లాడిస్తాను. చూడండి ఎలా నవ్వుతుందో మాట్లాడిస్తాను అంటే. చాలా ఇన్నోసెంట్ మమ్మీ. మమ్మీ అసలు ఎప్పుడు ఏమంటారు, ప్రకృతి బిడ్డ అనమాట. ఎప్పుడు పొలము, ఆవులు, ఇంకా అదే పొలం ఇంకా నీళ్లు పెట్టాలి అట్లనే ఉంటుంది. నేను వచ్చినప్పుడు మాత్రమే రెస్ట్లో ఉంటుంది అనమాట, ఎక్కడికి వెళ్ళదు. నేను అన్నయ్య వస్తే మాత్రం ఇంట్లోనే ఉంటుంది. మమ్మల్ని చూస్తే మాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, మేము వచ్చి అమ్మకి రెస్ట్ ఇస్తున్నాంలే ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి. మేము లేకపోతే ఎప్పుడు ఫోన్ చేసినా మాకు వాళ్ళు పొలం నుంచే ఫోన్ చేస్తారు, ఇది పని చేస్తున్నామని చెప్పి. ఇప్పుడంతా ఇలా ఇల్లు చేపించాం, కానీ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పుడు ఇలా సింక్ అవంతా ఏమి ఉండకపోతుండే. ఒక పక్క వంట చేస్తుంది, ఒక పక్క కన్నయ్య అయితే వాళ్ళ తాతని సతాయిస్తున్నాడు అనమాట. తాత నన్ను బయటికి తీసుకెళ్ళి ఇలా ఉయ్యాలు అని చెప్పేసి. ఈ ఒక్క రోజే అని కాదండి, మేము ఉన్నన్ని రోజులు వాడు వాళ్ళ నాన్నతోటే టైం స్పెండ్ చేసిండనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఉయ్యాలు ఊపితేనే వాడికి కొంచెం మంచిగా ఉంటుంది. అమ్మ అయితే గారెలు స్టార్ట్ చేసేస్తున్నారు ఇక్కడ. చాలా మంచి టేస్ట్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ గారెలు అయితే స్టార్ట్ చేసేస్తున్నారు అమ్మ. ఎందుకు మేము ఇంటికి వెళ్తేనే అమ్మ గారెలు అయితే చేస్తారు. ఒక్కొక్కసారి నేనే వద్దని చెప్పేసి వచ్చేస్తాను. అమ్మ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా చెప్తానే ఉంటుంది, గారెలు చేసేదాన్ని కదా ఇలా అలా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి అమ్మ బెల్లం అన్నం చూపి అని చెప్తుంది అనమాట. చూపించానులేమా అని అయితే నేను చెప్తున్నా. అమ్మని మాట్లాడమని చెప్తే నాకు ఏం మాట్లాడాలో నాకేం రావట్లేదు అని అయితే చెప్తుంది అనమాట. ఎంత ఇన్నోసెంటో మమ్మీ. చాలా చాలా కష్టపడతారనమాట, హార్డ్ వర్క్. మేము వెళ్తే ఎన్ని వంటలు చేసి పెడతారో, ఒక్క రోజులోనే అన్ని వంటలు చేస్తారు, అంత ఓపిక. యాక్చువల్లీ మమ్మీకి కాళ్ళు నొప్పులు వస్తాయి అనమాట, అయినా కూడా మా కోసం చేస్తుంది. ఎందుకంటే బిడ్డలంటే అంతే ప్రేమ ఉంటుంది కదా తల్లిదండ్రులకి. ఇక్కడ వచ్చేసి మా వాడికి గారెలు వేసి ఇచ్చింది అనమాట. వాళ్ళ అమ్మాయి వచ్చాడని చెప్పేసి బిర్యానీ గారెలు అలా తినేసాము. ఇంకా తెలీదు వాడికి, తెలియదు అన్నయ్య మేము చేస్తాం అనుకోలేదు. బిర్యానీ అయితే చేసి పెట్టేసా. ఈ చెత్త మొత్తం ఇందాక వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను అదే ఆరెంజ్ అయితే తిరుగుతున్నా. చికెన్ బిర్యానీ చేసి అమ్మ కన్నయ్య ఇప్పుడు వాళ్ళకి తెలియదు. కన్నయ్య వచ్చేసి అక్కడ బింగో పడుకున్నమ్మ రావట్లేదని అయితే చెప్తున్నాడు అనమాట. ఒక పిల్ల ఉంది వాడికి, అదైతే మంచి పడుకోవట్లేదు. దానికి అసలు వాళ్ళు లిటరల్లీ పడుకోనే లేదండి. దాన్ని అయితే బయటికి తెప్పియాలని చెప్పేసి నాన్న తత్తంగా చికెన్ సంబంధించిన
పాపము. సామాన్లన్నీ ఈ మంచం రే కింద రాదురా, వేసేసాననమాట. దాన్ని మా తీసుకుంటే మమ్మీ వంట చాలా చాలా సామాన్లు బాగా మొత్తం దాని అనిపించింది. దగ్గరే అమ్మ అయితే పెట్టేసిందనమాట. ఇంక వాడిని చూసి చూసి అలానే అక్కడే यो तरसे పడుకుండిపోయారు. ఆ వంట బింగో करायची మాత్రం అది కూడా సబ్బు బాగా తినేసి చట్లీ అక్కడే से రెస్ట్ होत నాకు दिनोस తీసుకుంటుందనమాట. ఇంక మా షాంపూ బ్రష్ చిన్నోడికి से అర్థం అవ్వట్లేదు అది ఆ. పడుకుంటుంది ఇంగా అని చెప్పేసి. ఇంక వాడికి కూడా కాసేపు అలా తినిపించాను. తినేసి వాడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడనమాట. వాళ్ళ అమ్మమ్మకి కొన్ని కొన్ని ముచ్చట్లయితే చెప్తున్నాడు. అమ్మ వాళ్ళకి చాలా చాలా హ్యాపీ ట్రిప్ అనే వస్తే, ఎందుకంటే వాడు సరిగ్గా ఫుడ్ తినడు, బాగా సతాయిస్తుంటాడని వాళ్ళకి కొంచెం అలా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్తే బాగా ఆడుకుంటారనమాట. ఇంకా అమ్మ బీరువా చూసేయండి, నేను వచ్చిన ప్రతిసారి ఈ బీరువా సర్దుతాను, మళ్ళీ అయితే ఇలా చేసేస్తారు. లాస్ట్కి నేను బీరువా కూడా సర్ది వచ్చానులేండి. ఆ క్లిప్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. చాలా చాలా ఈ శారీస్ అన్నీ దాదాపుగా 400 శారీస్ అలా అలా వరకు ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. కానీ అమ్మ మాత్రం యూజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి బోల్డని పనులు ఉంటాయి కదా, ఇంకా అదే హడావిడిలోనే ఉంటారనమాట. అమ్మ నువ్వంతా చే అదే వాడుకోవచ్చు కదా అని చెప్తే, ఎక్కడమ్మ మళ్ళీ వాష్ చేయాలి, ఐరన్ చేయాలి అని అయితే చెప్తున్నారు. నా కోసం అంటే ఈ శారీ అయితే తీసుకున్నారంట మమ్మీ. కానీ నేను ఎందుకమ్మా, నేను శారీ కట్టుకోను కదా, నువ్వే కట్టుకో అని అయితే చెప్తున్నా అనమాట. అది అయ్యో డ్రెస్ తీసుకున్నా బాగుండేదేమో అని అమ్మ డిసప్పాయింట్ అవుతుందనమాట. బయట అమ్మమ్మకి చూపించాలని బయటకు వచ్చి చూపిస్తున్నాను. బాగానే ఉంది, కానీ నేను అంత ఎక్కువ శారీస్ అయితే యూజ్ చేయను కదా, అందుకే నేను ఎందుకో ఎక్కువ తీసుకోను అనమాట. ఇంకా అమ్మకి నేనే శారీస్ అవన్నీ తీసుకెళ్తూ ఉంటాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ నుంచి నేనే తీసుకుంటా. కానీ అమ్మకి ఎందుకో ఆడపిల్లకి పెట్టాలని చెప్పి తీసుకున్నారు. నెక్స్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఆ బింగో తోటి ఇంకా ఒక మేక పిల్ల అయితే మాకు అన్నయ్య పట్టుకొచ్చాడనమాట. అన్నిటితో ఎంత చక్కగా ఆడతాడంటే వాడు, అసలు చెప్పనవసరం లేదు. వాళ్ళ ప్రేమ, ఇంకా ఆవులు, అమ్మ ప్రేమ, అసలు పల్లె వాతావరణం అంటే వేరే లెవెల్ ఉంటుంది. చాలా బాగా ఉంటుంది అనమాట. ఎంతమందికి ఈ పల్లె వాతావరణం, అమ్మమ్మలు, మీ పిల్లలకి ఎంత బాండింగ్ ఉంటుందో కామెంట్ చేయండి. నాకైతే మా బాబు పుట్టిన తర్వాత తెలిసింది వాళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇలా చీటీ కడుతుంటారు కదా ఊర్లలో, అక్కడైతే వెళ్ళాం.